పెంపుడు కుక్కలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అందరికీ నమస్కారం. డాక్టర్ సురేంద్ర, వెటనరీ డాక్టర్ ఛానల్కి స్వాగతం. మీరు మా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్లో కుక్కలైనా వీధి కుక్కలైనా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎల్లప్పుడూ వాటిని శుభ్రంగా ఉంచడం వల్ల వాటి ఆరోగ్యంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. సాధారణంగా కుక్క పిల్లలకు టీకాలు వేయించాలి. వాతావరణ మార్పు వల్ల జుట్టు రాలే సమస్య ఉంటుంది. ఇంట్లో ఎక్కడ చూసినా వాటి వెంట్రుకలు కనిపిస్తుంటాయి. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా వాటి మీద కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి. పెంపుడు కుక్కలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు మరియు నివారణ చర్యల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పెంపుడు జంతువులు కొన్ని కుటుంబాల్లో సభ్యులుగా మారిపోతుంటాయి. మన జీవితాల్లో వీటి స్థానం రోజురోజుకి పెరుగుతుంది. కాబట్టి వాటి నుంచి వ్యాధులు కానీ ఇన్ఫెక్షన్లు కానీ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ జంతువుల నుండి కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. కొన్ని ప్రాణాంతకమైనవి కూడా ఉన్నాయి. రేబీస్, టాక్సోప్లాస్మోసిస్ వంటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ల వల్ల కలిగే జబ్బుల నుంచి వాటి నుంచి మనకి కూడా సోకకుండా అడ్డుకోవచ్చు. పెంపుడు కుక్కలకు చెవిలో ఉన్న డస్ట్ను కనీసం వారానికి ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి. వెంట్రుకలు రాలే సమస్య ఉంటే వాటికి పేలున్నాయేమో గమనించి వాటిని తీసివేయాలి. పేలు వాటి రక్తాన్ని త్రాగి వాటిని బలహీనపరుస్తాయి. డాక్టర్ను సంప్రదించి పేల నిర్మూలనకు తగిన వైద్యం అందించాలి. అదేవిధంగా కుక్క పిల్లలకు వాడే టవల్స్ని వేడి నీళ్ళల్లో నానబెట్టి క్లీన్ చేయాలి. అలా వాటి మీద కొంచెం శ్రద్ధ తీసుకుంటే చాలు, ఎప్పటికప్పుడు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. పెంపుడు కుక్కని పెంచుకోవాలనుకునేవారు నెలన్నర వయసులో తెచ్చుకోవాలి. తల్లి దగ్గర నుంచి వేరు చేసి తీసుకురావాలి. అలా తీసుకువచ్చిన తరువాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా నట్టల నివారణ మందును వేయాలి. బరువు ప్రకారం చుక్కల మందు వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నట్టల మందును ప్రతి నెలకు ఒకసారి 6 నెలల వయసు వచ్చేంత వరకు వేయాలి. మొదటి 6 నెలలు బరువు బాగా పెరుగుతాయి కాబట్టి మంచి పోషకాహారం అందించాలి. నట్టల మందుతో పాటుగా బ్యాక్టీరియల్, వైరల్ జబ్బులకు కూడా టీకాలు వేయాల్సి ఉంటుంది. పార్వో వైరల్ ఎంటరైటిస్ అనే వైరల్ వ్యాధి చాలా ముఖ్యమైనది, చాలా ప్రాణాంతకమైనది కూడా. జ్వరం, వాంతులు, రక్తపు విరోచనాలు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు చూసిన వెంటనే డాక్టర్ను సంప్రదించి వైద్యం చేయించాలి. కుక్క పిల్లకు ఈ వ్యాధి సోకితే ఆహారం ఏమీ పెట్టకుండా ఓన్లీ సెలైన్ బాటిల్స్ మరియు యాంటీబయాటిక్ మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ను సంప్రదించి ఈ విధంగా వైద్యం అందిస్తేనే కొంతవరకు రక్షించడానికి అవకాశం ఉంటుంది. రెండవది కెనైన్ డిస్టెంపర్ వ్యాధి. ఇది కూడా వైరస్ వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకిన కుక్క పిల్లలను ఎంత వైద్యం చేసినా రక్షించడం కష్టం. ఎందుకంటే ఇది నరాలకు సంబంధించిన వ్యాధి. నరాలను దెబ్బతీసి కుక్కపిల్ల కాళ్ళు, చేతులు చచ్చుబడిపోయి ఫిట్స్ లాంటి లక్షణాలు చూయించి చనిపోతుంటాయి. ఇతర శ్వాసకోశ వ్యాధులు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తుంటాయి. వీటన్నిటికీ సంబంధించి మనం చేయవలసిన ముఖ్యమైన చర్య ఏమిటంటే కుక్క పిల్లలకి టీకా మందులు వేయించాలి. 45 రోజుల వయసున్న కుక్క పిల్లకి మొట్టమొదటి వ్యాక్సిన్ వేయించాలి. దానిని 7-in-1 వ్యాక్సిన్ అంటారు. ఇది రకరకాల కంపెనీలు, రకరకాల పేర్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ 7-in-1 వ్యాక్సిన్ను 45 రోజుల కుక్క పిల్లకి, అది నాటు కుక్క అయినా సరే, జాతి కుక్క అయినా సరే, తప్పనిసరిగా వేయించాలి. మొదటి డోస్ వేసిన 4 వారాలకి ఇదే వ్యాక్సిన్ను బూస్టర్ డోసుగా వేయించాలి. అది ఎన్ని సంవత్సరాలు బతికుంటుందో అన్నిసార్లు కూడా సంవత్సరానికి ఒకసారి అదే రోజున 7-in-1 టీకా మందును వేయించాల్సి ఉంటుంది. ఈ టీకా వేయటం వల్ల 7 ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి మనం కుక్క పిల్లలను రక్షించుకోవచ్చు. అదేవిధంగా కుక్కలకు వచ్చేటటువంటి ముఖ్యమైన వ్యాధి రేబీస్ వ్యాధి. ఈ రేబీస్ వ్యాధి సోకినటువంటి కుక్కలు మనుషులకు కూడా ప్రాణాంతకంగా తయారవుతుంటాయి. ఈ రేబీస్ వ్యాధి సోకిన కుక్కలు మనుషులను కరిస్తే మనుషులకు కూడా సోకుతుంది. కుక్కల నుంచి మనుషులకు సోకే ప్రాణాంతకమైన వ్యాధి ఈ రేబీస్ వ్యాధి. అందుకే రేబీస్ వ్యాధిని జూనోటిక్ డిసీజ్ అని అంటాం.
ఈ వ్యాధికి సంబంధించి మనం పెంపుడు కుక్కలకు రేబీస్ టీకా వేయించాలి. మొట్టమొదటిగా టీకాను 3 నెలల వయసున్న కుక్క పిల్లలకు వేయించాలి. ఆ తరువాత నెల రోజులకు బూస్టర్ డోస్ వేయించాలి. తర్వాత ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ యాంటీ రేబీస్ లేదా పిచ్చి కుక్క కాటు టీకాను కంపల్సరీగా మనం పెంచుకునేటటువంటి పెంపుడు కుక్కలకు వేయించాలి. అప్పుడే మనం ఈ వ్యాధుల నుంచి రక్షించుకొని తద్వారా మనం కూడా రక్షణ పొందవచ్చు. కుక్కలకు నాన్ వెజ్ ఫుడ్ పెట్టినప్పుడు కొన్నిసార్లు జీర్ణ సమస్యతో బాధపడుతుంటాయి. కడుపులో ఎసిడిటీ ఎక్కువై ఆకలి మందగిస్తుంది. గొంతులో ఏదో ఇరుక్కున్నట్టుగా కక్కుతుంటాయి. ఈ గ్యాస్ట్రైటిస్ సమస్యను నివారించడానికి పెంపుడు కుక్కలకు నాన్ వెజ్ పెట్టేటప్పుడు బొక్కలు లేకుండా మెత్తటి ముక్కలు మాత్రమే పెట్టాలి. ఈ సమస్య వచ్చినప్పుడు జైమోపెట్ సిరప్ను ఉదయం 2 ml సాయంత్రం 2 ml త్రాగించడం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. ఇలాంటి ఏ సమస్య వచ్చినా కూడా సొంత వైద్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించండి. చికిత్స కన్నా నివారణ మేలు. అందుకే జాతి కుక్క అయినా సరే నాటు కుక్క అయినా సరే కుక్కను పెంచుకోవాలనుకునేవారు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ 2 టీకాలు 7-in-1 టీకా మరియు యాంటీ రేబీస్ టీకా తప్పనిసరిగా వేయించాలి. దీనితో పాటుగా క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు కూడా వేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పెంపుడు కుక్కలను పెంచుకునే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.